సదాశివపేట మండల అధ్యక్షుడు మిత్రుడు రాజు గారు గత 36 రోజులుగా తమ న్యాయమైనటువంటి కోరికల కోసం శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మా వీఆర్ఎస్ సోదర సోదరీమణులందరికీ సదాశివపేట మండలంలో పనిచేస్తున్నటువంటి గౌరవ వీఆర్ఎస్ సంఘ బాధ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను. సార్ 36 రోజుల నుంచి మా జీతాల కోసం మాట్లాడుతుంటే మాకు ఎందుకు శుభాకాంక్షలని మీకు డౌట్ రావచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అనేక కుట్రలు చేసిన, ఎమ్మెల్యేలు మంత్రులు బెదిరించిన, చాలా చిన్నోళ్ళు వీఆర్ఏలు అంటే ఎవరు, తహసీల్ ఆఫీస్ నడవాలంటే ఊర్లో ఒక రైతుకు సంబంధించిన భూమికి సంబంధించి ఒక కాగితం టేబుల్ మీదకి టేబుల్ పక్కకు జరగాలంటే, మొట్టమొదటి ఒక బిల్డింగ్ కట్టాలంటే పునాది ఎట్లనో అసలు రెవెన్యూ వ్యవస్థ నడవాలంటే దాని పునాది వీఆర్ఏ. అట్లాంటి పునాది రాళ్లను మరిచి పునాది రాళ్లను కాదని చంద్రశేఖరరావు గారు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి రాక్షస పాలన అంతం చేసేందుకు 36 రోజులుగా నిరాహార దీక్ష ఇస్తున్నటువంటి మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో అనేక సంఘాలు ఉన్నాయి, ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు, ఈ సంఘాలు, ఆ సంఘాలు, చాలా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలన్నీ ముఖ్యమంత్రి గారి ప్రగతి భవన్కి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోయి భోజనం చేసి సంఘాల హక్కులని తాకట్టు పెడుతున్నటువంటి సంఘాలకు భిన్నంగా వీఆర్ఏ జేఏసీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో చలిచీమల్ లాంటి మీరు విజృంభించి గత 36 రోజులుగా అనేక కుట్రలు చేసి మీ టెంట్ ఎత్తేయించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఓపికగా సంయమనంతో ఈ పునాది రాళ్లే రేపు నీకు సమాధి రాళ్ళైతే అని చెప్పి చంద్రశేఖరరావు గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న వీఆర్ఏల ధైర్యానికి నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప వెట్టి చాకిరీ చేస్తా ఉన్నారు. 10,500 రూపాయల జీతం మీకు సరిపోదని నేను చెప్పలేదు, మీరు అడగలేదు, ఆయనే చెప్పిండు పే స్కేల్ ఇస్తా, పే స్కేల్ ఇస్తే మా వీఆర్ఏల జీతం దగ్గర 25,000 వస్తుందో అన్నాడు అని చెప్పి ఇవాళకి 3 ఏళ్ళు అయింది చంద్రశేఖరరావు గారు చెప్పి. సెప్టెంబర్ 2020 నాడు శాసనసభలో చెప్పిండు ముఖ్యమంత్రి గారు. అప్పటి నుంచి లెక్కేసుకున్నా కానీ శాసనసభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిరంటే అది ఒక శాసనం, ఒక జీవో కావాలి. సెప్టెంబర్ 2020 నుంచి ఇవాళ దాకా లెక్కేస్తే సెప్టెంబర్ 22కి వచ్చినాం అంటే దగ్గర ఎన్ని నెలల జీతం? 24 నెలల జీతం చంద్రశేఖరరావు గారు మనకు బాకీ ఉన్నారు. 10,500 ఇప్పుడు మన జీతం వస్తే పే స్కేల్ మీకు సెప్టెంబర్ 2020 నాడు ఇచ్చుంటే మీ జీతం ఈ పాటికి 25,000 రూపాయలు చొప్పున పోయిన సెప్టెంబర్ కాక అంతకుముందు సెప్టెంబర్ 24 నెలలు బాకీ అంటే నెలకు 15,000 లెక్క పెడితే 24 నెలలకు ఎంత అవుతుంది రాజు? ఎంత అవుతుంది? 24 నెలలకి 2,40,40,000 ప్లస్ లక్ష సగం ఎంత అవుతుంది? 5 × 24 దగ్గర 3.5 లక్షల రూపాయలు మీకు చంద్రశేఖరరావు గారు బాకీ పడ్డాడు. ఇప్పటికి మాటలు చెప్పమంటే ఏం చెప్తాడు? వీఆర్ఏలు బాగా కష్టపడతారు, 55 ఏళ్ళు దాటితే బాగా కష్టమవుతుంది, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తాయి, 55 ఏళ్ళు కాగానే రిటైర్డ్ ఇస్తాను, చదువుకున్న వాళ్ళ పోరగాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. వచ్చినాయి ఉద్యోగాలు ఎవరికన్నా? రిటైర్మెంట్ వచ్చిందా? 25,000 జీతం వచ్చిందా? చేతిలో కట్టి ఉంటుందా మీకు? కట్టే మర్రేసి కారం కొట్టాలనా కొట్టొద్దా? అనుమానపడతారు కదా మీరు. అమాయకంగా ఉంటే గిట్లే ఉంటుంది పంచాయతీ. వీళ్ళని నీరుడు గారు అంటారు అనుకుంటారు ఊర్లలో, అంతేనా? నీరుడు గారి చేతులు ఎప్పటికీ ఏముంటుంది? ఒక కట్టి ఉంటుందా? కట్టి మంచి చేస్తే రోడ్డు వెంబడి పాము వస్తే, దారి కట్టం వస్తే కట్టెను, చెట్టుని, పామును, పుట్టను కొట్టడానికి వాడే కట్టెను ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి ముళ్ళుగడ్డ లెక్క వాడి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి కొంచెం ఆ ముళ్ళుగడ్డతో పొడిస్తే కానీ ఈ చంద్రశేఖరరావు అనేటోడు దిగిరాడు. ఇలాంటి పేపర్లు చూసిరా మీరు? పెద్దపల్లి పోతున్నాడంట సార్. దేనికి? కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్కి పెద్దపల్లికి పోతున్నాడు. కట్టిన ఆఫీసు 150 కోట్లు, 200 కోట్లు. దానికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఇలా పేపర్లో. ఈనాడు పేపర్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ₹1,00,00,000. ఆంధ్రజ్యోతి పేపర్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండు 50 లక్షలు. మొత్తం పేపర్లలో ఇలా ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ల ఖర్చు 8 కోట్ల రూపాయలు. ఈ నెలలో 4 కలెక్టర్ ఆఫీసులు ఓపెన్ చేస్తున్నాడు సార్. ఒక్కొక్క కలెక్టర్ ఆఫీస్కు ముఖ్యమంత్రి పోతే ఖర్చు 10 కోట్లు. దేనికి? ఇవాళ వచ్చే పొద్దుగాల పేపర్ పొద్దుకితే దాన్ని చిన్నపోరాడు పాయకాన పోతే తీసి అవతల వారేస్తారు ఆ పేపర్. దానికి ఇచ్చిన ఖర్చు, అడ్వర్టైజ్మెంట్ల ఖర్చు 10 కోట్లు పెడుతున్నాడు సార్. 4 కలెక్టరేట్ల ఓపెనింగ్కు 40 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. మొత్తం రాష్ట్రంలో ఉన్న వీఆర్ఏలు ఎంతమంది ఉన్నారు? 23,000 మంది వీఆర్ఏలు ఉన్నారు. 23,000 మంది వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తే నెలకు 15,000 రూపాయలు జీతం పెరుగుతుంది. నేను ఇప్పుడు సదాశివపేట తహసీల్ ఆఫీస్కి వచ్చిన. ఒక తహసీల్దారు, ఒక డిప్యూటీ తహసీల్దారు తప్ప ఆఫీసులు ఇంకెవరు దిక్కులేరు.
ఆ తహసీల్దారే ఊడ్చుకోవాలి, డిప్యూటీ తహసీల్దారే టేబుల్ చూసుకోవాలి, ఆయననే కంప్యూటర్ కొట్టాలి, ఆయననే బొమ్మలు దించాలి, ఆయననే పని చేయాలి. ఎంతమంది పని చేయాలి? 12 మంది పని చేయాల్సిన సదాశివపేట తహసీల్ ఆఫీసులో 2 కొలువు చేస్తారు. నేను కొత్త ఉద్యోగాలు అడుగుతున్నామా? నువ్వే చెప్పినా మరి ముచ్చట. 3500 మంది మా విఆర్ఏలు డిగ్రీ చదివిండ్రు, ఇంజనీరింగ్ చదివిండ్రు, ఎంబీఏ చదివిన వాళ్ళు ఎగ్జామ్ పెడితే పాస్ అయ్యి 3500 మంది ఈ రాష్ట్రంలో 23,000 మంది విఆర్ఏలు ఉంటే 3,500 మంది విఆర్ఏలు మెరిట్ తోటి ఉద్యోగాలు పోటీ పడి తెచ్చుకున్న పిల్లలు ఉన్నారు. తహసీల్ ఆఫీసులో ఖాళీ ఉన్నటువంటి కొలువులని ఈ పిల్లలకి ప్రమోషన్ ఇస్తే మా కుటుంబాలు బాగుపడతాయి అనేది ఆ పిల్లల ఆశ. నోరుతోటి నవ్వి నొసలతోటి ఎక్కిరించేటువంటి ఒక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నది దేశం అంటే అది చంద్రశేఖరరావు గారు. పూర్తిగా 5 జాతరించడం కానీ మొత్తం ఢిల్లీలో ఉన్న రైతులందరినీ, దేశంలో ఉన్న రైతులందరినీ కలుపుకొని సారు పంచాయతీ చేస్తాడండి. ముందుగా మా నీరుడు గారు మునుగటువంటి సంస్థ పెద్దపల్లి కలెక్టరేట్ కాడ నుంచి జంకపోసినటువంటి పరిస్థితులు అనేది చంద్రశేఖరరావు గారికి హెచ్చరిస్తూ, న్యాయంగా నువ్వు చెప్పినటువంటి 55 ఏళ్ళు దాటినటువంటి కుటుంబాలకు రిటైర్మెంట్ ఇచ్చి వెంటనే ఉద్యోగం ఇచ్చేంత వరదాకా బీఆర్ఏల సంఘం పక్షాన జరిగే పోరాటానికి భారతీయ జనతా పార్టీగా 100% అండగా ఉంటాం. మీరు అదే చెప్పవచ్చు. చిన్నప్పుడు సుమతి శతకాలు వేమన పద్యాలు చదువుకుంటే ఒక పద్యం చదువుకుంటాం. మీరు ఇలా చిన్నగానే కనబడుతున్నారు కావచ్చు, బీఆర్ఏలు అంటే చలిసీమలు లాంటి వాళ్ళే కావచ్చు, కానీ చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు పద్యంలో చెప్తారు ఏమని? చలిసీమలు అన్నీ కలిస్తే చంద్రశేఖరరావు లాంటి కాల సర్పాన్ని నాగుబాబుని కూడా ఏం చేస్తాయి? రాజు కట్టి పడేస్తాయి. అట్లా ఇలా బీఆర్ఏలు చిన్నోళ్ళు నలిపేస్తే నలిగిపోతారు. వీళ్ళతోటి ఏమవుతుందని అనుకుంటున్నామో చంద్రశేఖరరావు, వీళ్ళే ఏ పునాది రాళ్ళు రెవెన్యూ వ్యవస్థకి బీఆర్ఏలు పునాది రాళ్ళు, ఆ పునాది రాళ్ళే రేపు నీకు ఖచ్చితంగా ఉరతాళ్ళు అయితే అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ బీఆర్ఏలు జరిపిస్తున్నటువంటి పోరాటానికి మేము ఖచ్చితంగా సంఘటితంగా ఉంటాం, మద్దతు తెలుపుతాం. మీ న్యాయమైనటువంటి కోరిక నెరవేరేంత వరదాకా మీతో కలిసి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని మేము నడుస్తామని చెప్పి తెలియజేస్తూ నాదొక విజ్ఞప్తి మీతో. రేపు ఎప్పుడో ఒక రోజు తిట్టంగా కేసీఆర్ ఆయన పేసుకెళ్ళి ఇచ్చాడు. పోయి కనబడ్డ పాల ప్యాకెట్లు అన్ని తెచ్చి ఆ బొమ్మ మీద అయితే పోయకుని దయచేసి అది పాలాభిషేకాలు చేయాల్సిన బొమ్మ కాదు, అది క్షీరాభిషేకాలు చేయాల్సిన బొమ్మ కాదు, అది మందాభిషేకాలు చేయాల్సినటువంటి బొమ్మ. రేపు మునుగోడులో ఉప ఎన్నిక వస్తుంది కాబట్టి బీఆర్ఏలంతా నామినేషన్ వేస్తాను, బీఆర్ఏలంతా మళ్ళీ నన్ను ఏడవడు ఓడతారు అనే భయానికి ఇట్టే ఈ 2 నెలల్లో మీ కోరిక నెరవేరుతారు. కాబట్టి కొట్లాటని ఇట్టే కంటిన్యూ చేయండి. ఆయనకు ఎలక్షన్లు వస్తాయి, ఓడిపోతే వెంటనే ప్రజలు గుర్తుకొస్తారు తప్ప ఇంకొకరు గుర్తుకు రారు. 36 రోజులుగా జరుగుతున్నటువంటి పోరాటాన్ని కొనసాగించుర్రి. ధర్మం మీద ఎక్కుంది, న్యాయం మీద ఎక్కుంది. ఆయన తీసుకుంటున్న 5 లక్షల జీతం అడుగుతలేం, ప్రగతి భవన్ గేట్లు అడుగుతలేం. మనం అడుగుతుంది రెవెన్యూ వ్యవస్థకి మేము పునాది. మేము లేకపోతే ఊడ్చడం లేడు, తూడ్చడం లేడు, పహానీలు ఇటుపక్కలు అటుపక్కకు పోయేది లేవు. కాబట్టి మా న్యాయమైనటువంటి కోరికలకు మద్దతు తెలుపుకొని అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా మీ తరఫున పోరాటంలో మేము మీతో ఉంటామని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సదాశివపేట విఆర్ఓ జేఏసీ మిత్రులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, మీ న్యాయమైనటువంటి కోరిక నెరవేరేంత వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మీ యుద్ధాన్ని మా సహకారంతో కొనసాగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.